రీసెంట్ గా మా ఫ్రెండ్ వాళ్ళన్న ఫోన్ చేసి, అరే షాద్నగర్ దగ్గర ఒక ప్లాట్ ఉంది, సేల్ చేద్దాం అనుకుంటున్నా, ఎవరైనా ఉంటే అమ్మి పెట్టు అన్నాడు. లొకేషన్ ఎక్కడ, ఏం కంపెనీలో కొన్నావు అంటే ఎక్స్పైర్ చేయడం చెప్పిండు. బేసికల్ గా మనం అంత దూరం వెళ్ళి ఏ కస్టమర్ కూడా ప్లాట్స్ ఇప్పించాం. ఒకసారి అయితే లొకేషన్ పెట్టు చూసి వస్తా అని చెప్పిన. అసలు ఎక్కడ ఉంది ఈ వెంచర్ అని వెళ్ళి చూస్తే షాద్నగర్ నుంచి 15 కిలోమీటర్ల దూరం ఉంది. మెయింటెనెన్స్ లేక చెట్లు పెరిగిపోయినాయి, ప్లాట్స్ దొరకట్లేదు. అండ్ ఇక్కడ కనిపించేది మన వెంచర్ అండి. ఇక్కడ అన్ని బీటీ రోడ్స్, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ సిస్టమ్, ఓవర్ వాటర్ ట్యాంక్ అండ్ పార్క్స్ తో డెవలప్మెంట్ చేసి ఉంది. ఇక ఈ XYZ కంపెనీ వెంచర్ లోపలికి వెళ్ళి చూస్తే నాకైతే కళ్ళు తిరిగినాయి. చాలా ప్లాట్స్ కి స్టోనింగ్ లేదు, నెంబరింగ్ కూడా లేదు. మార్కెట్ లో అన్ని కంపెనీలు ఇట్లనే ఉంటాయని నేను చెప్తలేను. మా మహేష్ ప్రాపర్టీస్ బెస్ట్ అని కూడా నేను చెప్పట్లేదు. దాని తగ్గట్టే ప్రైస్ కూడా ఉంటుంది. దాని తగ్గట్టే డెవలప్మెంట్స్ కూడా అన్ని ఆల్ అప్రూవల్స్ తో ప్లాట్స్ అందిస్తాం. ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు అయింది మన కంపెనీ స్టార్ట్ చేసి. ట్రాన్స్పరెన్సీ మరియు నమ్మకమైన ప్లాట్స్ అందించాలనే ఆలోచన ఇప్పుడు మాకుంటుంది. ఇది మెయింటైన్ చేయలేకపోతే ఇంతమంది జనాలు కన్సిస్టెంట్ గా రారండి. అండ్ ఇప్పుడు వచ్చే జనాలందరూ కూడా ప్రీవియస్ కస్టమర్ రిఫరెన్స్ నుంచే వస్తున్నారు. ఇక్కడ 4 మాటలు చెప్పి కస్టమర్ ని సైట్ వరకు మాత్రమే తీసుకురావచ్చు. ఇక్కడ డెవలప్మెంట్స్ లేకపోతే ప్రైస్ ఎక్కువగా ఉంటే ఎవరు కొనరండి. అరే వీడు చేసేదంతా మార్కెటింగ్ రా, వీడి దగ్గర కంటెంట్ ఏం లేదు అనుకుంటే ఇన్ని రోజులు అయితే మనం సర్వే కాలేం కదా. మహేష్ ప్రాపర్టీస్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారో కామెంట్ బాక్స్ లో చెప్పండి. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా రిప్లై ఇస్తా.